అగన్న తోసేకు వెనకాల పత్రిక ఇంట్రడ్యూస్ చేయాలి కదండి. పత్రికా సోదరులందరికీ కూడా ఎందుకంటే తాగునీరు సరైన ఎవరైతే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే పబ్లిక్ లేవల్ నుంచి ఇదల్లా ఆ మూడుశివర కిందకు వచ్చి ఈనాటి ముఖ్య అతిథులు గారు, మేడం గారు, నాగరాజు గారు, ఎంవి ప్రసాద్ గారు, శ్రీధర్ గారు తెలియజేస్తున్నాం. అలాగే వేరే బృందం కూడా నాకు ఏమేమి తెలియజేస్తున్నాం. చూస్తున్నప్పుడు మరి పీకే సొసైటీ రెండు నడుపుతున్నాయి. అయితే వల్ల రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలియజేస్తూ మరి డిఎంఆర్ శేఖర్ గారు, వాళ్ళ మిసెస్ భవానీ గారు, మన రాజమండ్రిలోనే ఓఎన్జీసీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న టైంలో ఎవరు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నా వాళ్ళకి 15 లక్షలు 15 లక్షలు, అలాగే బోరేంజ్ ఉంటారంటే డబ్బులు, అలాగే లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కుటుంబ శిక్షణ కేంద్రం, ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి కోట్లాది రూపాయలు ఈయన శాంక్షన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ వెంకటనగరం కానివ్వండి, లేకపోతే రాజోలు నియోజకవర్గంలో కానివ్వండి, అమలాపురంలో కానివ్వండి, ఈయన వల్ల ఇంచుమించు చాలా సంఘాల ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందినటువంటి చాలా సంఘాల అలాగే మిగతా క్యాస్టులు కూడా అందరూ కూడా బాగా ఈ ఫండ్స్ తీసుకుని అనేకమైనటువంటి అంబేద్కర్ విగ్రహాలు కానీ, వాళ్ళ ఈ బోర్లు కానీ, లేదా మోటార్లు కానీ, ఇలాంటివన్నీ కూడా లబ్ధి పొందడం జరిగింది. ఆయన లాస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా 1 year సర్వీస్ ఉందనగా రిజైన్ చేసి మన జనసేన పార్టీలో ఆయన అక్కడ రిక్వెస్ట్ చేస్తే అమలాపురం నుంచి జనసేన తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడే అమలాపురంలో ఎలక్షన్ అయిన తర్వాత కొద్ది మార్గంతో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మీద కొద్ది డిఫీట్ అవడం జరిగింది. తర్వాత అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కంటిన్యూ అవుతున్నారు ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ దొరకదు, సరైన రెస్పాన్స్ లేదు. అందులోనూ ఎస్సీస్ అంటే చాలా సన్నచూపు చూసి సరైన గౌరవం లేకుండా ఉండటం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీస్ కి ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ లో మన రాష్ట్రాన్ని పేద పిల్లలకి ఎస్సీసీ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి చాలా అభివృద్ధిలో తీసుకెళ్తారని
ఆయన యొక్క పథకాలకు ఆకర్షితుడే నిన్న విశేషం ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాగిరాపేటలో అక్కడ గొల్లబాబురావు అంటే ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యుడు, అలాగే మన రవిబాబు ఆ ఎమ్మెల్యే, అలా నేను తీసుకెళ్లి ఆయన్ని అక్కడ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఈయన వైఎస్ఆర్ పార్టీలోకి రావడం అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇది ఒక అసెట్. ఎందుకంటే ఎస్సీసీ ఓట్లన్నీ కూడా ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీకి 80% ఎస్సీసీ ఓట్లు ఉండి ఇప్పుడు 90%, 99% ఎస్సీసీ ఓట్లు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి డైవర్ట్ అవుతాయి. ఈయన జాయిన్ అయినందుకు మరి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీకి సంబంధించిన సంఘాలు అలాగే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. ఈయన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఆల్ ఇండియా ప్రెసిడెంట్. కాబట్టి ఈయన్ని మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈయన రేపటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా తిరిగి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఈయన సాయశక్తిలో కృషి చేస్తారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన విధంగా మీ అందరికీ నేను సూచన చేస్తూనే ఇక్కడ ఓఎన్జీసీ స్థాపన నుంచి దాదాపు 83 నుంచి ఈ ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తూ సామాజిక బాధ్యత, అది మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికని గుర్తిరిగి పే బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని తీసుకుని ముందుకు నడిచిన మేము ఈ ఉద్యోగం తర్వాత ఉద్యోగం కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నిధులు తీసుకొచ్చి ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టేటట్టు ఎన్నో గ్రామాలకి రోడ్లు, ఎన్నో గ్రామాలకి మంచినీటి వసతి, స్కూల్స్ ని డెవలప్ చేయటం, హైజీనిటీ పెంచడం, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గోదావరి కార్యక్రమం చేయడం, ఎన్నో కార్యక్రమాలు ఓఎన్జీసీ ద్వారా ఇక్కడ చేసి సుపరిచయంగా ఉన్నాను. ఉద్యోగంలో ఉండగానే చాలా పార్టీలు వచ్చి నన్ను అడగడం జరిగింది మీలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలని. కానీ రాజకీయాలకి అప్పట్లో పెద్ద దృష్టిగా పెట్టేవాడిని కాదు. ఎందుకంటే అప్పుడు ఉద్యోగ ధర్మం, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని. వాళ్ళ అభివృద్ధి అంటే ఎవరు మాకే కావాలని కాదు, అందరితో సమానంగా అందరూ ఉండాలనేది ఒక ధ్యేయంగా ఉండేవాడిని. అప్పట్లో మన జనసేన అధ్యక్షులు కబురు పెట్టడం, నేను ఆ పార్టీకి వెళ్ళటం, సామాజిక బాధ్యత ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న జాతుల్ని చట్టసభల వైపు నడిపిద్దామని చెప్పే నినాదానికి పులకించి దానికి ఒక బాధ్యతగా నేను ఫీల్ అయ్యి ఇది కదా నాయకత్వం అంటే బడుగు బలైన వర్గాల్ని చట్టసభలకు పంపించే పరిస్థితి, అది కూడా హవా చెప్పులతో నేను చట్టసభలకు పంపిస్తాను చెప్ప. దానికి ఎందుకు ఇంప్రెస్ అయ్యారంటే డబ్బు అవసరమా, ఎలక్షన్ డబ్బు అవసరం లేదని పక్కన పెడితే నిజమైన ప్రజానాయకుడు రావాలంటే డబ్బు అనే ప్రామాణికత ఉండకూడదు. డబ్బు కూడా కావాలి, కానీ మంచి మనసు, ప్రజల్ని అర్థం చేసుకోవడం, ఒక స్ఫూర్తిదాయకమైన మనుషులు లీడర్గా రావాలంటే ఒక డబ్బే ప్రధానంగా ఉండకూడదు. ఆ సిద్ధాంతాన్ని నమ్మి మరి వారు ఆయన బాటలో నడిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గానికి న్యాయం జరుగుతుంది బాగా నమ్మి మరి ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళటమే కాదు, అప్పుడు డాక్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు. నేను జాయిన్ అయిన రోజునే డాక్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు. కానీ వాడు తెలివి వల్ల వాళ్ళు ముందే తెలుసుకుని పక్క వెళ్ళిపోయారు. నేను 5 సంవత్సరాల పార్టీలో ఉన్నాను. నేను ఎక్కడ చేత వచ్చాను అక్కడ విమర్శ చేయడం నా ధ్యేయం కాదు. కానీ రాజకీయాల్లో నిబద్ధత అనేది ఒకటి ఉండాలి, సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రపంచంలో దాదాపుగా యువత ఉన్న దేశం 50%, 25%, 25 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు, లోపు ఉన్న వాళ్ళు ఈ దేశంలో 50% మంది. ఈ 50% మందికి మనం దారి చూపించగలుగుతాం లేదా ఈ రాజకీయ పార్టీల ద్వారా అనేది మనం తెలుసుకోవాలి. యువత మీద చెప్పడం కాదు, యువత నరరావే పొంగాలని చెప్పడం కాదు, నిజంగా నువ్వు ఏం చేస్తున్నావు యువత కోసం, వాళ్ళ విద్యా కోసం ఏం చేస్తున్నావు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి సెక్యూరిటీ కోసం ఏం చేస్తున్నావు అనే ఒక నిబద్ధత రాజకీయ పార్టీగా ఉండాలి. మరి అది వైఎస్ జగన్ గారి ఆలోచన విధానం చూస్తూ ఉండేవాడిని. ఈ పార్టీలో ఉండేవాడిని, ఎక్కడున్న సిద్ధాంతాలు నమ్ముకునేవాడిని. కుల మత భేదాలు లేకుండా, కుల మత ధన భేదాలు లేకుండా చట్టసభలకి నిజమైన నాయకులను పంపించాలనే కోరుకునే వాళ్ళల్లో ప్రథమ శ్రేణి నేనుగా ఉంటాను. మరి అటువంటి పరిస్థితుల్లో అది నేను మొన్నటిదాకా ఉన్న పార్టీలో చెప్పింది వేరు, జరుగుతుంది వేరు.
నేను సిద్ధాంతపరంగా దాన్ని వ్యతిరేకించి, రెండోది కొంతమంది అనుకోవచ్చు సీట్ రాకపోతే ఈయన బయటకు వచ్చాడా అని. దయచేసి అపార్థం చేసుకోకండి. సీట్ల కోసం ఎగబడే వాళ్ళు ఉంటారు, కానీ ఆశయం కోసం నిలబడే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఆ రోజు జనసేనకు పోయి గెలుస్తానని నేను ఎప్పుడు కూడా నా స్పీచ్ చెప్పలేదు. ఎందుకంటే ఇది కొత్త పార్టీ, అప్పుడే పుట్టిన బిడ్డ, ఫైట్ చేయాలి, పైకి రావాలని కోరుకున్న వ్యక్తులు మేము కూడా. మరి తీరా చూస్తే ఎక్కడా కూడా అభివృద్ధి వైపు కానీ సమాంతరంగా చూసుకోవడం కానీ, ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి ఒక సమానమైన గౌరవం ఇవ్వాలనే బాధ్యత కూడా లేకుండా ఆఫీసులకు ఎంటర్ అవ్వడమే నాయకుడికి చాలా కష్టమైన పరిస్థితుల్లో, ఒక మీటింగ్ వెళ్ళాలన్నా కూడా కష్టమైన పరిస్థితుల్లో మరి దేనికి ఉన్నాము ఈ పార్టీ అని చెప్పి ఒక బాధ నాకు రాకూడదు. నాకే కాదు, మీరు చూస్తూ ఉండుంటారు, చాలా మంది బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, దాన్ని బాగా పార్టీని నమ్మి పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని, నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట పండించేవాడు, ఇప్పుడు కూడా నేను అన్నాం. ఎందుకంటే ఒక నాయకుడు ఒక సిద్ధాంతం వచ్చారు, కానీ సిద్ధాంతం మీద ఎవరైతే వచ్చారో సిద్ధాంతం వదిలి ఇంకో తోటకెళ్ళకు. సిద్ధాంతం నమ్మి కదా మేమంతా వచ్చింది. బడుగు బలహీనత బాగు చూస్తా అన్నావు, చట్టసభలు తీసుకెళ్తా అన్నారు, కుల మతాల ఐక్యత అన్నారు, అన్ని మతాల సమానత్వం అన్నారు. ఈరోజు ఎక్కడికి పోయామా? ఆ రోజున మన కార్ల్ మార్క్స్, చెగువేరా, అంబేద్కర్, కాంశీరామ్, అది ఆ రోజు ఆదర్శ పురుషులు అయితే ఈ రోజు ఎవరు ఆదర్శ పురుషులు? సవార్కర్ గారు. ఎక్కడి నుంచి ఎటు పక్కకు వచ్చాం? 180 degrees జస్ట్ ఆపోజిట్. ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం 180 degrees ఆపోజిట్ వచ్చాము. అయినా కూడా భరించాం. ఎందుకంటే ఒక టైంలో అన్ని పార్టీలు కూడా రాజ్యాధికారం రావడానికి ఎలక్టరల్ అలయన్స్ పెట్టుకుంటారు, తప్పేం లేదు. మిగతా కొండబాబు గారు, దాస వెంకట్రావు గారు, మర్రి బాబుజీ గారు తదితరులందరికీ కూడా, అలాగే నా పత్రికా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను ఇక్కడ ఒక 2 minutes మాట్లాడతాను. ఒక్క నిమిషం ఇది చెప్తున్నాను. జనసేన పార్టీ ఎందుకు పోయింది అంటే 4 years బ్యాకే నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి వచ్చి స్ట్రాటజిక్ గా ఉండి ఆ పార్టీని ఎవరి చేతిలో పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఎలా తగ్గించాలని పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఎవరి చేతిలో పెట్టాలో పెట్టారు. తన గోల్ రీచ్ అయిపోయింది. పార్టీని అంతా జన సైనికులు, జనసేన పార్టీని ఆయన నెల రాసేశారు. అందరికీ జన విదితమే. ఇక వైసీపీ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత నేను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాను కార్యక్రమాలు. ఆయన ఎంత దూరదృష్టితో జగన్ గారు చేస్తారంటే, శేఖర్ గారు చెప్పినట్లు ఫస్ట్ చిన్న పిల్లల కాడి నుంచే వాళ్ళ ఆరోగ్యాల మీద ఆయన శ్రద్ధ తీసుకొని ఆ మెను తనే స్వయంగా నిర్ణయించి, ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలే రేపు భావి భారత యువకులు, మంచి వెన్నుదన్ను గల బలమైన యువత రావాలని ప్రతి విషయంలో కూడా ఆయన అంత శ్రద్ధ కనబరిచారు. మరొక ప్రజలకు తెలియని విషయం ఏంటంటే, జగన్ గారు సీఎం అయిన తర్వాత అక్కడ ఖాళీ ఖజానా ఉంది. 1 రూపాయి లేదు, 1 రూపాయి లేదు. ఏదైనా ఒక 10 రూపాయలు ఉంటేనే కదా దాన్ని పెంచగలవు, లాభం ప్రజలకు పంచగలవు. 1 రూపాయి లేకుండా అంతకు ముందున్న సీఎం ఛాలెంజ్ గా ఏం చేస్తా చేసుకో, 0 బడ్జెట్ ఇచ్చానని ఈయన ఫెయిల్ చెయ్యాలని ఒక దురుద్దేశంతో అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన కొంచెం కూడా అధైర్యపడకుండా ఆయన ప్రజలకి, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలతో ఆయన అన్ని వర్గాలకి కులమత భేదాలు లేకుండా సెక్యులరిజం, మన సెక్యులర్ స్టేట్ అన్నట్లుగా అన్ని వర్గ ప్రజలకు కూడా, అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఆ సంక్షేమాలను అందించుకుంటూ వచ్చి ఇంతవరకు తీసుకొచ్చారంటే నిజంగా ఆయన గొప్పతనం అని ప్రతి వాళ్ళు చెప్పడంలో అతిశయోక్తి లేదు. రేపు జగన్ గారు సీఎం 24లో అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించుకుంటే సంక్షేమాలు, అభివృద్ధి జోడు గుర్రాల్లాగా, గ్యాలప్ గుర్రాల్లాగా పరిగెట్టకపోతే అప్పుడు చూడండి రెండు కూడా ఆయన మీ మీద ఉన్న విశ్వసనీయతతోటి ఇంకా ఆయన చాలా ఆలోచనలు చేస్తారు ఎలా అభివృద్ధి చేయాలని. ఆయనకి కూటమి పార్టీలు అక్కడ కూటమి గట్టిని, కానీ ఆయన ఒక్కడే ప్రజల మీద ప్రజలకు తన మీద ఉన్న నమ్మకాన్ని, ప్రజల మీద ఉన్న ప్రేమని రెండు కలిపి 24లో సీఎం గా మొత్తం అత్యధిక మెజారిటీ తోటి సీట్లతోటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఆయన చిత్తశుద్ధిని, ప్రేమ తత్వాన్ని, అభివృద్ధి చేద్దాం, ప్రజలకు ఏదో చేద్దామన్న తపనని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటుని జగన్ గారికి వేసి, వైసీపీ పార్టీకి వేసి నిజమైన పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా మీరు ఆలోచించి వేయాలి. ఎందుకంటే
కూటమికి వెళ్ళిందంటే కూటమిలో ఎవరెవరున్నారో మీకు తెలుసు. మనది సెక్యులర్ స్టేట్.